ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో ఏ పక్క చూసినా 'ఖైదీ నంబర్ 150' గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా మొదలైనప్పటి నుంచి భారీ అంచనాలతో మన ముందుకు వచ్చింది. నవరసాలు తన నటనలో 10 ఏళ్ల గ్యాప్‌లో లేట్‌గా వచ్చిన లేటెస్ట్‌గా 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ మన ముందుకు వచ్చి అటు మాస్‌ని, ఇటు క్లాస్‌ని అందరినీ ఆహ్లాదపరిచాడు చిరంజీవి. కథపరంగా చూసుకుంటే ఎంత మార్పులు, చేర్పులు, కూర్పులు చేసినా అందులో ముఖ్య అంశాలు మాత్రం ఎక్కడా మిస్ అవ్వకుండా అటు ప్రొడ్యూసర్ రామ్ చరణ్ అండ్ డైరెక్టర్ వివి వినాయక్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. రామ్ చరణ్ ప్రొడ్యూసర్గా మొదటి సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలు మాత్రం ఎక్కడా తగ్గకుండా, రాజీ పడకుండా ప్రతి ఫ్రేమ్ని అందంగా, వైభవంగా తీర్చిదిద్దారు. ఫస్ట్ హాఫ్ అంతా చిరు కామెడీ మార్క్ టైమింగ్తో తన స్టెప్పులతో కాజల్ అందచందాలతో సరదాగా సాగినా ఇంటర్వెల్ బ్యాంక్తో కథ మాత్రం మరో స్థాయికి చేరింది. ఒక్క మాటలో చెప్పాలంటే చిరంజీవి కెరియర్లోనే ది బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంక్ అని చెప్పొచ్చు. ఇంకా డ్యాన్స్ విషయానికి వస్తే 'సుందరి' సాంగ్లో చిరు వేసిన స్టెప్పులు కానీ, 'అమ్మడు లెట్స్ డూ కుమ్ముడులో తండ్రి కొడుకులు అంటే మెగాస్టార్ ఇంకా రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ప్రేక్షకుల్ని అలరించారు. తన ఏజ్తో ఏమాత్రం సంబంధం లేకుండా తనదైన ఈజ్తో గ్రేస్తో చెలరేగిపోయాడు. థియేటర్ మొత్తం అరుపులు కేకలతో కలకల్లాడింది. డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎప్పట్లానే చాలా అద్భుతంగా ఇచ్చారు. రత్నవేలు ఈ సినిమాని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. క్లైమాక్స్ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు డైరెక్టర్ వివి వినాయక్. ఓవరాల్గా చెప్పాలంటే 11వ తారీఖునే తెలుగు ప్రజలకు సంక్రాంతి వచ్చేసిందనమాటే. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్ రాట్ ఫ్రేమ్స్.